హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా గుడికి ఏంటంటే మనం ఉగాది ట్యూస్డే చేసుకున్నాం కదా, మంగళవారం 10వ తారీఖుని. వీళ్ళు తమిళియన్స్, ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు తమిళ వాళ్ళు ఏంటంటే 14వ తారీఖున ఆదివారం అని చేసుకుంటారంట. వాళ్ళ ఉగాది ఆ రోజు వచ్చిందంట, తమిళ్ న్యూ ఇయర్. ఇంకా మేము కూడా వస్తాము అన్నాము టెంపుల్కి. మమ్మల్ని అడిగారు వస్తారా అని. సరే వస్తాము అన్నాము. అది యాక్చువల్గా తమిళ్ టెంపుల్ అనమాట. ఎంత బాగుంటుందో, సేమ్ మనకి ఇంకా ఇండియాలో ఎలా ఉంటుంది అలాగే ఉంటాయి టెంపుల్స్ అయితేనే. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా. మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే ఈ ట్రామ్ కాదు మేము ఎక్కాల్సింది, వెనకాల ట్రామ్ ఎక్కాలి. టెంపుల్కి వెళ్ళే ముందు ఒక పార్క్ ఉంటుందన్నమాట. అంటే చెర్రీ బ్లూసమ్స్ ఉంటాయి కదా, అంటే చెట్టు నిండా పువ్వులు వస్తాయి కదా, కలర్స్వి. అలాగా ఇప్పుడే ఉంటాయి, ఇదే సీజన్ అనమాట. యాక్చువల్గా ఇప్పటికి సీజన్ అయిపోయింది. మేమైతే ఏమీ చూడలేదు. అవి రాలిపోతాయి పువ్వులు, మళ్ళీ చెట్టు అంతా కూడా బోర్డుగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అవి చూద్దాము, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం మేము పార్క్కి. సో ఇప్పుడైతే మేము పార్క్ దగ్గరికి వచ్చేసాము ట్రామ్ ఎక్కేసి. ఇది కూడా గుడికి వెళ్ళే దారిలోనే. సో అందుకని చెప్పేసి ఇంక దారిలో వెళ్తున్నాము. జస్ట్ ఎక్కువసేపు ఉన్నాం కానీ జస్ట్ ఇంకా అలా చూసేసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాము. ఇక్కడైతే ఎక్కువ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇటువైపు, చూస్తున్నారు కదా ఇటు. మొత్తం అన్నీ కూడా అసలు ఇక్కడ ఎక్కువగా పువ్వులు ఎలా పూస్తాయో నాకు అర్థం కాదు, కానీ బాగా వస్తాయి పువ్వులు నిజంగా. ఏదో మనం ఎరువులు వేయకుండానే వస్తాయి అన్నమాట. పార్కుల్లో అది పెద్దగా ఏం వేయరు, కానీ పువ్వులు ఎంత బాగా వస్తాయి. ఈ క్లైమేట్కి అనుకుంటా, మరి ఈ వెదర్కి అనుకుంటా బాగా వస్తాయి పువ్వులు. ఇక్కడ కింద చూడండి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఏ పార్కులోకి వెళ్ళినా సరే కింద అంతా కూడా ఎంత బాగుంటుందో. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తే వీడియోస్ కానీ చాలా బాగుంటాయి కదా. మన ఇండియన్స్ అయితే అంటే ఎవరైనా అక్కడ పిల్లలకి బాగా ఫోటోషూట్స్ తీస్తారు ఈ సమ్మర్లో, ఎందుకంటే పువ్వులు బాగుంటాయి కదా. ఎక్కడ చూసినా ఎటు చూసినా చెర్రీ బ్లూసమ్సే ఉంటాయి. ఎంత బాగుంటాయో పువ్వులు. అండ్ ఇంకా నేనైతే ఆ ఫ్రంట్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను ఆగండి మీకు. ఆ ఫ్రంట్ బాగా కనిపిస్తున్నాయి పువ్వులు అయితే. పెద్దగా లేవు, సీజన్ అయితే అయిపోయింది. ఈస్టర్ ఉంటుంది కదా, ఆ ఈస్టర్ టైంకే బాగా ఎక్కువగా ఉంటాయంట. నిజంగా నాకు కూడా నేను తెలుసుకోలేదు, మా ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు. ఇప్పుడే ఇంకా అయిపోయింది సీజను, పువ్వులన్నీ రాలిపోతాయి, తర్వాత మళ్ళీ ఇంక నెక్స్ట్ ఇయరే అన్నారు. ఇక్కడ చూడండి ఇవి. ఈ ఎండకి ఏంటంటే పువ్వులన్నీ రాలిపోతాయి అన్నమాట. ఎటు చలికాలం కాకుండా ఇంకా ఎండ స్టార్ట్ అవ్వకుండా మధ్యలో మీడియంలో బాగుంటాయంట పువ్వులు అయితేని. వీళ్ళు వేస్తారంట విత్తనాలు పార్కుల్లోని. తులి ఫ్లవర్స్ తెలుసు కదా మీకు, అవైతే వాళ్ళు వేసేస్తారు మొక్కలు, అవి వస్తాయి బాగాను. తర్వాత ఈ చెట్లు అయితే ఇంకా బాగా పువ్వులు వచ్చేసి ఆ సీజన్కి మళ్ళీ అన్నీ రాలిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి పువ్వుల కోసం. అంటే అదే ఫొటోస్ అవి తీసుకుంటారు కదా జనాలు, ఫోటోషూట్స్ వీడియోస్ ఇలాంటివి బాగా పనిచేస్తాయి కదా అవి.
ఇక్కడ ఈ చెట్టు ఒక్కటే నిండుగా ఉంది, మిగతా చెట్లన్నీ కూడా రాలిపోయినాయి అప్పటికే పువ్వులన్నీ కూడా. ఇదే బాగుంది కొంచెం. మేము ఇంకా పార్క్ నుంచి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు గుడి దగ్గరలో ఉన్నాము. సేమ్ చూడండి ఇండియన్ టెంపుల్ లాగే ఉంటుంది. చక్కగా అందరూ చీరలు కట్టుకొని వచ్చారు చాలామంది. అందరూ కూడా తమిళియన్సే వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. తమిళియన్స్కి వాళ్ళు స్పెషల్ కాబట్టి వాళ్ళు కొంచెం కలకలాడుతూ రెడీ అవుతూ వచ్చారు. చూడండి అక్కడ గోపురం అదిని అలా సెట్ చేశారనమాట. ఇలా ఇక్కడ పెట్టడం అంటే చాలా గ్రేటే కదా, అలా బాగా పెట్టారు. నాకైతే బాగా అనిపించింది. ఇండియన్ టెంపుల్కి వెళ్ళినట్టే ఉంటుంది. మేము ఇక్కడికి రావడం అప్పుడే ఇది 3-4 టైమ్స్ అనుకుంటా, 4-5 టైమ్స్ వచ్చాము మేము. ఈ టెంపుల్ పేరు గణేష టెంపుల్ అనమాట. సో మేమైతే అక్కడ స్లిప్పర్స్ అవి అక్కడే బయట ఇప్పేసి వెళ్ళిపోవాలి లోపలికి. ఆ శ్యామ్ గడికి కూడా తీసేసాను నేను చెప్పులు. గుడి లోపల కూడా ఇంకా మనకి ఇండియాలో ఎలా ఉంటాయి ఆ విగ్రహాలు మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. చూడండి అన్ని దేవుళ్ళు ఉంటారనమాట ఇక్కడ. ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పంచులే కట్టుకొని వచ్చారు చాలామంది పిల్లలు కూడా. ఇక్కడ ఈ దేవుడు వినాయకుడు చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం దుర్గామాతాయే నమః. ఓం దుర్గామాతాయే నమః. ఓం దుర్గామాతాయే నమః. ఓం దుర్గామాతాయే నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి మహావిష్ణు. సుబ్రహ్మణ్య స్వామి. ಶ್ಯಾಮ್ ಚಿನ್ನು ಇಲ್ಲ ಒಕ್ಕಣ್ಣ ಒಣ್ಣು ಇಲ್ಲ ಕಾಕಪ್ಪ ಒಣ್ಣು ಇಲ್ಲ ಸಿ ಶ್ಯಾಮ್ ಓಂ ಓಂ చెప్పు. మేమైతే ఇంకా అన్ని దేవుళ్ళని దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అలా కాసేపు కూర్చోవాలి కదా గుళ్ళోని, కాసేపు కూర్చున్నాం. అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. అరౌండ్ 8:30 అలా అయిపోయింది అనమాట. గుడి క్లోజ్ చేసే టైం అయితే అయిపోతుంది. కొంచెం లేట్గా వెళ్ళాం కదా మేము. ఇక్కడ చూసారు కదా టైం అయిపోయిందని చెప్పేసి అక్కడ కర్టెన్ వేసేస్తున్నారు. ఆ తెర అయితే క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా అప్పుడే ఇంక అందరూ కదులుతారు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా వాడికైతే ఇంకేమీ ఉండదు, కొత్త పాత ఏది ఉండదు అనమాట. అక్కడ వాళ్ళు తమిళియన్సే అనమాట. అక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా వీడిని బాగా ఇష్టపడ్డారు, తినిపిస్తున్నారు అనమాట స్వీట్ అయితేని. ఓకే ఓకే శ్యామ్. అదే
మేము ఇంకా గుడి లోపల నుంచి బయటకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని. యాక్చువల్గా ప్రసాదాలు అయితే ఇంకా ఏవో పార్సల్ లాంటివి ఇచ్చారు, మేము వెళ్ళేసరికి అయిపోయినాయి అక్కడ. సో ఏదైనా ప్రసాదమే కదా, ఇంకా మేము బనానా తీసుకొని వచ్చేసాము. ఎక్కువ వాడు వెళ్ళిపోతున్నాడని కంగారు. తట్టే బాయ్ 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 గుడ్ నైట్. ఓకే ఓకే శ్యామ్ పద. సర్లే. తాళం తీసే. నువ్వు తీస్తావా తాళం? ఏమన్నా నాన్న మనకి తీసుకోలేదా వాళ్ళు? సో మేము ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామండి గుడి దగ్గర నుంచి. శ్యామ్ శ్యామ్ చెప్పు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పు. టాటా. బాయ్ 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 బాయ్. మా శ్యామ్ బాబు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు మీ అందరినీ కదా కదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు టైం అయితే మాకు చూపిస్తానండి, 9 అయిపోయింది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.